హలో ఎవ్రీవన్, నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ వచ్చి ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. నమస్తే సార్. నమస్తే బాబు. ఈరోజు వచ్చేసి టాపిక్ వచ్చి మన గద్దర్ గారి గురించి మాట్లాడాలనుకుంటున్నాం సార్. అకాల మరణం జరిగింది ఆయనది. రీసెంట్గా ఆయనకి హార్ట్ ఆపరేషన్ సక్సెస్ అయిందన్నారు, బట్ ఈ విధంగా చనిపోయారు. ఆయన తెలంగాణ పోరాటంలో చాలా పెద్ద చేయి ఆయనది. ఈ విధంగా జరగటం తెలంగాణకి చాలా పెద్ద లోటు. దీని గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నాం చెప్పండి సార్. ఆయన తెలంగాణ పోరాటం వరకే కాదు, యా సార్, రజాకారుల పోరాటంలో కూడా ప్రముఖ పాత్ర వహించాడు. అంటే గద్దరు అంటే ఆవేశం, గద్దర్ అంటే అగ్నిగోళం, గద్దర్ అంటే ఒక విప్లవం, గద్దర్ అంటే ఒక మార్పు, ఒక చైతన్యం. అంటే పర్యాయ పదాలు శక్తివంతమైనటువంటి ఏ పదానికైనా పర్యాయ పదం గద్దర్. విప్లవం గద్దర్, చైతన్యం గద్దర్, మార్పు గద్దర్. ఇలాగా అంటే రౌద్రం గద్దర్, అగ్నిగోళం గద్దర్ అంటే సరిపోతాడన్నమాట. అంటే తనను తాను అలా మలుచుకున్నాడు. ఈ వీడియో కేవలం నేను నా తాలూకు వీడియోలు చూసేటువంటి అమెరికాలో ఉన్నటువంటి ముఖ్యంగా నా అభిమానులు, ఆ ప్రేక్షకులందరికీ కూడా మనం చేస్తూ గద్దర్ జీవితంలో కొన్ని ముఖ్యమైన విశేషాలని మనం చెప్పుకుందాం. గద్దరు గుండెల్లో ఆవేశం పెరిగిపోతూ భరించలేని పరిస్థితుల్లో ఆ ఆవేశానికి అక్షర రూపం ఇచ్చి దాన్ని జనం నాల్కల మీద నానే విధంగా ఒక జన పదంగా మలచి అందించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గద్దర్. ఆ పాటకి 100 ఏళ్ళ ఆయుష్, అంత పరిపుష్టి గల పాటలు అందించాడు. అంత భావగర్భితమైన పాటలు అందించాడు. గద్దరు సామాన్యుడు కాదు. గద్దరు సమాజంలో ఉన్న మార్పుకి పెద్ద ఆయన రిపేర్ చేశారన్నమాట. అంటే సామాజిక రుగ్మతల్ని ఎప్పటికప్పుడు పూర్తిగా తీసి పారేసి వాళ్ళని చైతన్యవంతుల్ని చేశాడు. అంటే ఏమిటి, మత్తులో కూరుకుపోకుండా ఒక విప్లవ చైతన్య జ్యోతిని రగిలించి విప్లవ దిశగా ప్రయాణం చేసేలా చేసిన వ్యక్తి మహనీయుడు గద్దర్. షార్టు ఆ తోటాల ఆపరేషన్లో బాగా నెరవేరింది కదండి. మరి ఏమిటంటే అన్ని గుళ్ళు వచ్చాయి కానీ ఒక తోట గుండెల్లో ఉండిపోయింది. అంటే ఇంక అక్కడ ఆ మంట చల్లారలేదు. ఆ మంట చల్లారకుండానే ఆయన తాలూకు ఆశయం నెరవేరకుండానే ఆయన ఏమనుకుంటే అదేమన్నా సంపాదించాడా, అదేమన్నా సాధించారా? నా తెలంగాణ నాడు నడుస్తున్న పొద్దు మీద పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పౌరు తెలంగాణమా అన్నాడు. అది చిన్న విషయమా అది? అంటే సరే, ఆ తెలంగాణ వచ్చిన తర్వాత ఏమనుకున్నాడు, ఆ పేదలకు పట్టిన అన్నం ఉంటుంది అనుకున్నాడు, పేదరికం రూపు మాసిపోతుంది అనుకున్నాడు, అన్ని ప్రాంతాలకి తెలంగాణ అన్నం పెడుతుంది, ఆదర్శనీయంగా ఉంటుంది అనుకున్నాడు. అనుకున్నది ఏమీ జరగలేదు. అందుకే పాపం ఈ మధ్యకాలంలో చాలా దిగులుగా ఉండేవాడు అన్నమాట. ఎవరైనా ఒక భావుకతతో కూడుకున్నటువంటి పాట రాస్తే మురిసిపోయేవాడు. ఎందుకంటే ఆయన పాట రాసే అవకాశాలు లేవు. వయసు ఒకటి బాగా ఆయన మీద ఆరోగ్యం ఒకటి ఆయన మీద బాగా ప్రభావం చూపించింది కనుక ఎవరు రాసినప్పుడు కూడా అదే పాట అనుకుంటా కళ్ళకు అద్దుకున్నాడు. ఆ పిల్లలేమో గుండెకేసి హత్తుకొని చేర్చుకొని ముద్దు పెట్టుకున్నాడు. దట్ ఈజ్ గద్దర్, దట్ ఈజ్ ది కల్చర్ ఆఫ్ గద్దర్. అదే కాకుండా ఆయన ఆసుపత్రిలో ఉన్న టైంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కలిశారు అన్న ఒక ఇది ఉంది సార్. ఆ వీడియో ఒకటి హల్చల్ చేస్తుంది ప్రజెంట్ ట్విట్టర్లో కూడా. వాళ్ళ మధ్య బంధాన్ని కొంచెం చెప్పండి సార్. వాళ్ళ గురించి చెప్పుకోవడం జరిగింది. అయినా మీరు అడుగుతున్నారు కనుక వీళ్ళిద్దరిది ఒకటే ఆలోచన, ఇద్దరిది ఒకటే ఆశయం. కాదంటే అయింది మాట, ఈయనది పాట. ఇలా పాట రూపంలో జనంలో దూసిపోయింది, అయింది మాట రూపంలో జనంలో దూసిపోయింది. డెఫినెట్గా ఈరోజు నేను చెప్తున్నాను,
రేపటి ఒక నిజాయితీ గల నాయకుడు, రేపటి పౌరుషం గల నాయకుడు, అంటే జస్ట్ లైక్ ఒక సుభాష్ చంద్రబోసు, ఒక అల్లూరి సీతారామరాజు, అలాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ అయి తీరుతాడంతే. నీ బ్రతుకుంటే చూస్తాను, లేకపోతే నా పేరు తెచ్చుకుంటారు అన్నమాట. అంత గొప్ప వ్యక్తి అయినా, అంత గొప్ప వ్యక్తిత్వం గద్దర్లో కూడా ఉందని ఒక మాటతో సమాధానం చెప్తున్నాను. మన వీడియోలో ఎక్కువసేపు మాట్లాడలేము కనుక 8 నిమిషాల్లో కూడా సాధ్యమైనటువంటి మంచి విషయాలు గద్దర్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు చాలా దుఃఖంగా ఉంది. గద్దర్ ఎంత హృదయ వైశాల్యం ఉందంటే, ఇక్కడ గద్దర్ ఎలాగో అక్కడ ఉత్తరాంధ్రలో వంగపండు ప్రసాదరావు అలాగే. అర్థమైందా? వంగపండు ప్రసాదరావుని బావా అంటాడు, ఆ వంగపండు ప్రసాదరావు కూడా గద్దర్ని బావా అంటాడు. అంటే తర్వాత ఆయన ప్రాంతీయ భేదాలు లేకుండా ఉత్తరాంధ్ర వచ్చినప్పుడు వంగపండు ప్రసాదరావు ఇంట్లో ఏది ఉంటే అది, కూర లేకపోయినా జొన్న రొట్టెలు, జొన్న కూడు, లేకపోతే రాగుడు జావు, లేదా గంటు జావు తినేసి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసేవారు వాళ్ళు. ఒక గడ్డి వాములు ఉంటాయి కదా, వాటి మీద కూర్చొని తెల్లవారులు పాటలు పాడడం. అంటే ఎంత సంపాదించారంటే వాడికి నయ్యపై సంపాదించలేదు, అనంతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అర్థమైందా? అనంతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఆయన హైదరాబాద్ వచ్చారు, ఎవరో టీవీ 9 లెవెల్లో పిలిస్తే వంగపండు ప్రసాదరావు వస్తే ఛార్జీకి డబ్బులు లేవు. అంటే నాకు ఆయన దగ్గర బాగా పరిచయం ఉంది, విప్లవ సభల ఘాటికి వెళ్ళేవాడిని. కానీ అనుకోడు, ఏంటి ఏమన్నా అరేంజ్ చేయమంటారంటే లేదండి వీళ్ళు ఇస్తారు అనుకుంటున్నాను, వీళ్ళు ఇచ్చినట్టు పర్వాలేదు, ఇవ్వకపోతే ఎలా అన్నారు. అది వాళ్ళు ఏదో అమౌంట్ ఇచ్చినట్టుంది. అది అంటే ఇక్కడ నేను డబ్బులు ఇచ్చారా లేదా అనే ప్రసక్తి కోసం నేను చెప్పటం లేదు. అంటే ఒక జీవితకాలం విప్లవ బాటలో తిరిగే వాళ్ళకి వాళ్ళ దగ్గర ఒక 5,000 రూపాయలు లేవంటే వాళ్ళు ఎంత నిరాడంబరంగా ఉన్నారో మనం చెప్పుకుంటున్నమాట. అది అవును సార్. తర్వాత ఈయన కూడా అక్కడ రాచకొండ విశ్వనాథ శాస్త్రి ఇట్లాంటి వాళ్ళని బాగా స్నేహం చేసుకునేవాడు అన్నమాట, విషయాలు తెలుసుకునేవాడు గద్దర్ గారు. అంటే ప్రాంతీయ భేదాలు లేవు. ఇక్కడ మేము బతకలేకపోతున్నాం కాబట్టి మాకు తెలంగాణ కావాలంటున్నాం, అంతేగాని మీరు వేరు మేము వేరు కాదు, మేము తెలుగు వాళ్ళం, మేము అన్నదమ్ములం అని అన్నదమ్ముల్లా కలిసి ఉందాం. ఇదే ఇది అంటే మనం తెలంగాణ ఆంధ్రగా విడిపోదాం, అన్నదమ్ముల్లా కలిసి ఉందాం. అంటే మీ ప్రాంతం మీది, మా ప్రాంతం మాది, కానీ ఇద్దరి మధ్య ప్రేమ ఒకటే. అదే అప్పుడు పాండవులు కూడా భారతంలో చెప్తారన్నమాట, మన ఇద్దరికి వైరం వచ్చినట్టయితే మీరు 100, మేము 5, లేదా ప్రేమగా ఉన్న మొత్తం 105 మంది అది అనేటువంటి పద్ధతుల్లో ఇది విభజన జరిగిందనుకోండి. కానీ ఆయన కన్న కళలు ఏవి కూడా నెరవేరకుండా చనిపోయినాడనమాట. అయితే ఏ పెట్టుబడిదారీ వ్యవస్థకి భిన్నంగా మాట్లాడాడో, భిన్నంగా పాట రాశాడో, ఏ సమాజ స్థాపన కోసం తన ఆలోచనల్ని రంగరించి పాటగా జనం మధ్య గద్దె కట్టాడో, ఇవేవి కూడా కార్యరూపం దాల్చకుండా చనిపోయాడు మాట. ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తే ఎవరికి కావాలండి? గద్దర్ ఆత్మ శాంతిస్తుందా? గద్దర్ ఆశ ఏమిటి? పోనీ ఆ సమాజ స్థాపన కోసం నువ్వేమైనా గట్టిగా పాటుపడగలవా? మరి ఎందుకోసం ఆ జీవితాలు నాశనం చేసుకొని ఇంతకాలం విప్లవ గీతాలు పాడుకోవడం? కానీ ఎవరైనా ఉంటే, ఇప్పుడు మనకి ఎవరు లేరు కదా, మొన్న సాయి చంద్ పోయినాడు అంటే నేను సాయి చంద్ పోయినట్టు పెద్ద అనుకోలేదు. ఎందుకంటే ప్రభుత్వం తాలూకు ఏదో పోస్టులు అంటే ఒకటి పదవులకి ఆశించేవాడు విప్లవకారుడు కాదు. ఎందుకంటే పదవులకు ఆశించినప్పుడు విప్లవం గురించి మాట్లాడే మాట ఎక్కడ ఉంది? నీ పదవి రాగానే కారు వస్తుంది, గన్మేన్లు వస్తారు, జీతం వస్తుంది, బచ్చాలు వస్తాయి, లంచాలు వస్తాయి, ఏం రావాలి అన్నీ వస్తుంటాయి. నువ్వు విప్లవకారుడు ఎలా అవుతావు? నువ్వు విప్లవకారుడు అంటే అడ్డాకులతో ఉండాలి, పస్తులు ఉండాలి, ఆ రాత్రి అనగా పగలనగా ఎక్కడ కష్టం ఉంటే ఆ కష్టం దగ్గరికి వెళ్ళిపోవాలి, నీకున్నంతలో ఆదరించాలి.
ఎక్కడ బాధతో వాళ్ళు నలిగిపోతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, తందాదండి కూడిదండి వాళ్ళకి అన్నం పెట్టాలి, రోగాలు ఉంటే ఆ రోగాలు రోజులు నివృత్తి చేయాలి. అదే కదండి విప్లవం, అదే కదండి ఒక గణనీయమైన మార్పు ఏదైనా ఉందంటే అదండి. అమ్మో నీ వెళ్ళను, అమ్మో నీ చూడను, అమ్మో నీ కష్టపడి వాళ్ళు పెట్టేటి వాళ్ళు నీ తమ్ముళ్ళే, నీ తోడబుట్టిన వాళ్ళు మాత్రమే నీ తమ్ముళ్ళు కాదు, ఎవరైనా నీ తమ్ముళ్ళే, అందరూ నా వాళ్ళే అనుకున్నవాడు విప్లవకారుడు. అర్థమైందా? అది లేకుండా నాకు పదవులు కావాలి, నాకు కార్డులు కావాలి, గన్మెన్లు కావాలి, చికెన్ 65 తింటాను, 1000 రూపాయలు బఫెట్ తింటానంటే నువ్వే విప్లవకారుడు అయ్యా. నేను ఎలా విప్లవకారుడు అనమాట. మిగతా వాళ్ళకి నీకు ఉన్న తేడా ఏమిటి? వాళ్ళు తింటున్నారు, నువ్వు తింటున్నావు. ఏ విధంగా తింటున్నారు? వాడేం తింటున్నావు, నువ్వు అదే తింటున్నావు. అయిపోయి కానీ మళ్ళీ గద్దర్ లాంటి మనుషులు వస్తారా? గద్దర్ లాంటి మనుషులు చూడగలవా? గద్దర్ లాంటి ఒక విధంగా వాగ్గేయకారులు అంటే విప్లవం వాళ్ళ తాలూకు పంథ అయినప్పుడు కూడా వాగ్గేయకారుడు, జనం తాలూకు పెదవుల మీద పాటగా నిలిచిపోయిన వాగ్గేయకారులు. అందువలన గద్దర్ లాంటి వ్యక్తులు రావడం నా భూతో నా భవిష్యత్తు. దీనికి ఆయన తాలూకు ఆత్మశాంతి కోసం 10 మంది కూడా ఈ వీడియో చూస్తున్న వారు కూడా ఆయన ఆత్మశాంతి కోసం ఒక కన్నీటి బొట్టుతో నివాళి అర్పిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.